నంద్యాల జిల్లా బనగానపల్లె సీఐ గంటా సుబ్బారావు ఎస్ఐ తిరుపాలు ఆధ్వర్యంలో పలుకూరు గ్రామంలో ఆర్ముడ్ పోలీస్ ఫోర్సుతో కవాతు నిర్వహించారు. బనగానపల్లె సీఐ గంటా సుబ్బారావు మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గంలోని రాబోతున్న జనరల్ ఎన్నికల దృష్టి ఉంచుకొని బీఎస్ఎఫ్ కేంద్ర బలగాలతో బీఎస్ఎఫ్ అడిషనల్ ఎస్పీ విక్రమ్ కుమార్, ప్రదీప్ కుమార్, నందివర్గం ఎస్ఐ తిరుపాలతో సమస్యాత్మక గ్రామాలు పలుకూరు, రామకృష్ణాపురంలో ముందస్తు జాగ్రత్తగా కవాతు నిర్వహించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. మీ ఓటు హక్కును మీరు స్వచ్ఛందంగా ఓటు వేసుకోవచ్చు అన్నారు. బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా 41వ రోజు ప్రతి గ్రామాల్లో గస్తీ తిరగడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా మీకు నచ్చిన నాయకునికి ఓటు వేసుకోవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. Sure that people are aware that we are present here for their safety and for the free and fair conduction of the election, and we are making sure that people are aware of it. There are some villages which are very sensitive and some are categorized as critical villages. So to ensure that there is no criminal activity and there is no malpractices during the general election, to ensure that we have been deployed here, and we will make the best of the effort. We will make sure that nothing go wrong, and for that we are here. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు ఇప్పుడు రాబోయే జనరల్ ఎలక్షన్స్కి ఆల్రెడీ బనగానపల్లె నియోజకవర్గానికి ఒక కంపెనీ బీఎస్ఎఫ్ ఫోర్స్ రావటం జరిగింది. ఓ కేటగిరీ ప్రకారము కొన్ని సెన్సిటివ్ అండ్ క్రిటికల్ విలేజ్ల్లో డైలీ మా ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు మార్చ్ ఫాస్ట్ చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున మా అసిస్టెంట్ కమాండ్ విక్రమ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రదీప్ గారు, నందివర్గం ఎస్ఐ తిరుపాల్ గారు, బనగానపల్లి సిఐ అయిన నేను నందివర్గం పోలీస్ స్టేషన్లోని పలుకూరు గ్రామంలో ఈ రోజున మార్చ్ ఫాస్ట్ చేయటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ పలుకూరు, రామకృష్ణాపురము మాకు కొద్దిగా ఇంతకుముందు ఎలక్షన్లని బేరీ చేసుకొని ముందు జాగ్రత్తగా అందరికీ ఇక్కడ మీటింగ్ పెట్టి ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా మీ ఓటు హక్కుని మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉపయోగించుకోమని చెప్పడానికి ఈ రోజున ఇక్కడ సుమారు ఒక 100 మంది రావటం జరిగింది. ఇదే విధంగా బనగానపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాలు మేము ఈ 40 రోజులు తిరగటం జరుగుతుంది. మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు మార్నింగు, ఈవినింగు అన్ని గ్రామాలు సందర్శించి అక్కడ ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేసి ముఖ్య ఉద్దేశము అందరూ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోవాలి. ఆర్మ్డ్ పోలీసులు వారితో పాటు ఇక్కడ మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్లు జరిపించడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి, అదేవిధంగా ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు లేకుంటే కక్షలు, కార్పణ్యాలతో రౌడీజాన్ని, గుండాయిజాన్ని పూర్తిగా అణచివేసి ప్రజలకు పోలీసు రక్షణగా ఉంటుందని భరోసా ఇవ్వడానికి ఈ మార్చ్ పాస్ట్ కండక్ట్ చేసి మీ అందరికీ మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.